వచనంలో ఇదే మాటను రిపీట్ చేస్తుంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తామే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఏమంటున్నారు? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఇప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తున్నారు? సర్వసత్యములోనికి నడిపించబడిన తర్వాత ఆయన ఏటిని వింటాడో, అంటే దేవునితో ఐక్యపరచబడిన ఒక్క నిబంధనను మీ కొరకు నా కొరకు ఏదైతే వింటాడో ఆ పరిశుద్ధాత్ముడు ఆ సంగతులే మనకు తెలియజేస్తాడు. చిన్న చితక విషయాలు తెలియచేయడు. పరలోకం నుంచి మనకి ఏ విషయాలైతే చెప్పబడుతున్నాయో, పరలోకం నుంచి ఏ విషయాలైతే మనకి ఇవ్వబడుతున్నాయో ఆ దర్శనాలను మనకు చూపిస్తాడు. చూడండి, ఇది సత్యము. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము తన నడిచే మార్గంలో, తన ప్రయాణం చేసే విధానంలో, తన అనుభవాలలో, తన జ్ఞాపకాలలో, తన స్ఫూర్తిలో అంతటినీ కనుపరిచింది ఏంటో తెలుసా? ఈ సర్వసత్యమును తెలుసుకోవడానికి, ఈ సర్వసత్యమును తెలియచేయటానికి, ఈ సర్వసత్యమును బోధించటానికి ఆయన ప్రయత్నం చేశాడు. నిజం, ఆయన ప్రయత్నం చేశాడు. ఎంత జాగ్రత్తగా ప్రయత్నం చేశాడంటే ఆయన హృదయ స్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియచేశాడు. నిజం, మన హృదయాల్లో ఎన్ని రకాల హృదయాలు ఉంటాయో సర్వసత్యంతో మాట్లాడాడు ఆయన. 4 రకాల నేలల గురించి మాట్లాడాడు. త్రోపక్క నేల గురించి మాట్లాడాడు, ముళ్ళ పొదల నేల గురించి మాట్లాడాడు, రాతి నేల గురించి మాట్లాడాడు, మంచి హృదయం గురించి మాట్లాడాడు. మాట్లాడలేదా? ఆలోచించేయండి. ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడాడు. ఎక్కడి నుంచి ఇవ్వబడింది ఈ సమాచారం ఆయనకి? పైనుంచి ఇవ్వబడింది. చూడండి, పైనుంచి ఈ హృదయం యొక్క పరిస్థితులు, హృదయముల యొక్క చీకటి, హృదయముల యొక్క అంధకారము, హృదయముల యొక్క పాపమును గురించి బోధించుకుంటూ వచ్చాడు ఆయన. మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ అవి త్రోవ పక్కనే పడిపోయినాయి అని చెప్పినాడు. మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ మీలో ఉన్న ఐక్య విచారం వల్ల, మీలో ఉన్న శోధనల వల్ల మీరు ముళ్ళ పొదల్లోనే ఉన్నారని చెప్తున్నాడు. మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ మీలో ఉన్న దుష్టత్వాన్ని మానుకోవడం వల్ల, మీలో ఉన్న అయోగ్యతలు ఉంచుకోవడం వల్ల మీరు అలాగే ఉండిపోయారని చెప్పాడు ఆయన. దాన్ని ఏమంటాం? సర్వసత్యము. చూడండి, సర్వసత్యము. వాక్యము విని దానికి లోబడలేకపోతే మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో ఆ సత్యము మనకు బోధిస్తుంది. ఆ సత్యము మనకు బోధిస్తుంది అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే పరలోకం గురించి ఆయన మనకు బోధించాడు. ఆ సర్వసత్యము మనల్ని దేని గురించి మనకు బోధ చేసింది? పరలోకం గురించి మనకు బోధ చేసింది. పరలోకంలో ఉన్న మనకి సంబంధాన్ని గురించి తెలియచేస్తుంది. ఆ పరలోకంలోనికి మనం వెళ్ళడానికి ఏ అంశాలు మనకు ఆటంకం అయిపోతున్నాయో తెలియచేస్తుంది. పరలోకంలో మనం నిలిచి ఉండాలంటే మనం ఎలాగ మొరపెట్టుకోవాలో తెలియచేస్తుంది. ఆలోచించేయండి. మనకు జ్ఞాపకం లేదా? ధనవంతుడు లాజరు. చూడండి, ధనవంతుడు లాజరు సత్యము కొరకు తన స్థితిని లాజరు ఎలా నిలుపుకున్నాడో బోధించింది. పరలోకంలో తన స్థానాన్ని బోధించింది. అబ్రహాము రొమ్ముని ఆనుకునడం అంటే ఏంటో బోధించింది. ఒక మనిషి నరకములో ఆర్తధ్వని గురించి మాట్లాడింది. ఎవ్వరూ తీర్చలేని బాధను, ఎవ్వరూ విడిపించలేని పరిస్థితులకు మనం వెళ్ళిపోతున్నామని చెప్తుంది. సర్వసత్యము.
సర్వసత్యము. చూడండి, మనము దేనితో ముడిపడి ఉన్నామో బోధిస్తుంది. ఈరోజు ధనము కొరకు, బట్టల కొరకు, ఈరోజు ఆహారం కొరకు కష్టపడే ప్రయాస, దేవునితో సంబంధం కలిగి, దేవునితో అనుభవం కలిగి, దేవునితో అనుభవిస్తూ, దేవుణ్ణి స్వీకరిస్తూ గడిపే మనసు మనకుందా? ఇవన్నీ పరలోకం నుంచి ఇవ్వబడిన వర్తమానాలు. మనకి పరలోకంతో సంబంధం కలిగి ఉండడానికి, ఆ సర్వసత్యములోనికి నడిపించబడడానికి ఇస్తున్న అవకాశాలు మనకి. దేవుని కృపను హత్తుకోవటానికి మనకు మనసు లేదు. దేవుడు మరి ముఖ్యంగా బోధించింది ఏంటో తెలుసా? మారు మనసు కొరకు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడంటే, ఎంత వివరంగా మాట్లాడంటే, ఒక మనిషి యొక్క దుస్థితి, మారు మనసు లేని స్థితి ఏ స్థితికి ఒక మనిషిని తీసుకువెళ్ళిపోతుందో వివరంగా మాట్లాడాడు. మన కోరికలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి పందులు పట్టు తినాల్సి వస్తుందని దేవుడు మాట్లాడాడు. మనిషి తన ఆకలి తీర్చుకోవడానికి ఎంత దుస్థితికైనా దిగజారిపోతాడని ప్రభు మాట్లాడాడు. అదే మనిషి మారు మనసు పొందుకుని, పాపం మీద జైవ పొందుకుని, పాపం ఒప్పుకుని, తన పరిస్థితిని విడిచిపెట్టి దేవుని కొరకు తిరిగి తీర్మానం చేసుకుంటే స్థానం ఎక్కడ ఉంటుందో మాట్లాడాడు. ఆలోచించండి, స్థానం ఎక్కడ ఉంటుందో ఆలోచించేసి మాట్లాడు. ఈరోజు దేవుని కొరకు మనసు నిలపాల్సిన మనం, దేవుని కొరకు బ్రతకాల్సిన మనం, దేవునిని అనుభవించాల్సిన మనం, దేవుని హత్తుకోవాల్సిన మనం, దేని కొరకు ప్రయాణం తెలుసా? తృష్టమైన ఈ లోక సంబంధమైన సంతోషం కొరకు పరుగు. మనకి తృష్టమైన ఈ లోక సంబంధమైన దాని కొరకు పరుగు. చీకటి క్రియలు ఎక్కడ ఉన్నాయో, అంధకార క్రియలు ఎక్కడ ఉన్నాయో, ఈ లోక సంబంధమైన అల్లరి ఎక్కడుందో, ఈ లోక సంబంధమైన చీకటి ఎక్కడ ఉందో, ఈ లోక సంబంధమైన పాపం ఎక్కడుందో అక్కడికి పరిగెడుతున్నాం. నిజం చెప్పండి, మీలో సినిమాలు మానేసిన వాళ్ళు ఎంతమంది? అన్య సంబంధమైన ప్రోగ్రామ్స్కి మానేసిన వాళ్ళు ఎంతమంది? టీవీ షోస్కి అతుక్కుపోయే వాళ్ళు ఎంతమంది? సత్యస్వరూపైన ఆత్మ సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. కానీ మన మనస్సు దాని మీద లేదు. బైబిల్ ఎంత స్పష్టంగా బోధిస్తుంది. పరలోకం గురించి బోధించింది, నరకం గురించి బోధించింది, మారు మనసు గురించి బోధించింది, పాపక్షమాపణ గురించి బోధించింది, తండ్రి ఆశను తెలియచేసింది. ఎన్నడైనా చూసావా ఆ ప్రేమను? నువ్వు వస్తావని, నువ్వు మారుతావని, ఆ సత్యాన్ని తెలుసుకుంటావని, ఆ సత్యములో బ్రతుకుతావని, ఆ సత్యము కొరకు నీ మనసును నిలుపుకుంటావని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే, నువ్వెప్పుడు వస్తే అప్పుడు స్వీకరించడానికి, నువ్వెప్పుడు వస్తే అప్పుడు నువ్వు మారు మనసు పట్టుకుంటే అప్పుడు, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు పని అప్పచెప్పడానికి, నువ్వెప్పుడు వస్తే అప్పుడు నీకు ప్రణాళిక సిద్ధపరచడానికి, నువ్వెప్పుడు వస్తే అప్పుడు నీ ఎడల ఒక కార్యాన్ని నెరవేర్చటానికి, అనాది కాల ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. చూడండి, దేవునితో ఉండే నిబంధనను మనకు జ్ఞాపకం చేస్తుంది సత్యస్వరూపి అయిన ఆత్మ. తెలుసా, దేవునితో ఉండే ఒక నిబంధనను జ్ఞాపకం చేస్తుంది సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆ నిబంధన ఏంటి? నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ దప్పుకున్నాడు.
వాడికి పాపం మీద జయము, లోకం మీద జయము, పరిస్థితుల మీద జయము. నేను జీవజల బుగ్గల యొద్దకు మిమ్మల్ని నడిపిస్తాను. నిబంధన. నువ్వు వస్తే గనక, నీ హృదయం తెరిస్తే గనక, నువ్వు మాట్లాడితే గనక ఆయన నిబంధన చేస్తున్నాడు నీతో. జీవజల బుగ్గల యొద్దకు నేను నిన్ను నడిపిస్తాను. పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా నిలబెడతాను. చూడండి, పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా నిలబెడతాను. నీ పాత్రలోనిది తాగాలని ప్రజలు ఉప్పొంగుతూ ఉంటారు. నీ మాటలు వినాలని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. నీలో నిలిచి ఉన్న ఆత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ నిజాన్ని చెప్తుంది, పరిశుద్ధత గురించి మాట్లాడుతుంది, పాపము గురించి వివరిస్తుంది, దేవుని ప్రణాళిక గురించి చెప్తుంది, దేవుని అంతరంగంలో నిలిచిన ఆశల గురించి బోధిస్తుంది, దేవుని రాకడి యొక్క ఎదురుచూపు గురించి బోధిస్తుంది. సత్యస్వరూపి అయిన ఆత్మ. చూడండి, సత్యస్వరూపి అయిన ఆత్మ. చూడండి, ఈ రోజుల్లో ఎంత గొప్ప ప్రణాళికను మన కొరకు నిలిపి ఉంచాలని ఆశపడి, ఎంత గొప్ప ప్రణాళికను మన కొరకు నిలిపి ఉండాలని ఆశపడింది. ఎన్నడైనా గమనించావా ఆయన హృదయం యొక్క లోతులను? ఎన్నడైనా తెలుసుకున్నావా ఆయన ఎంతగా నీ కొరకు, నా కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడో? ఆయన ఎప్పుడైనా నీ హృదయం ఆయన మనసు మీద నిలిపి ఆలోచన చేయగలిగిందా? ఆయన మాటలు నీ చెవులు యందు నిలిపే కృపను నువ్వు సంపాదించుకున్నావా? ఆలోచించే. కేవలం దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నిలుపుకుంటే కనుక, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నిలుపుకుంటే కనుక ఆయన నీ అంతరంగంలో పని చేయడం ప్రారంభిస్తాడు. సత్యము గురించి నువ్వు వెలుగెత్తి మాట్లాడతావు. మనసు తెరిచి హృదయపూర్వకంగా దేవుని యొక్క సంగతులను తెలియచేస్తావు. ఆయన సృష్టించిన విధానంలో మన మనసు ఈ దేని కొరకు ఆరాటపడుతుందో నేర్చుకుంటావు. దేని కొరకు విజ్ఞాపన చేయాలో నీ మనసు ఎరిగి ఉంటుంది. దేనితో ఒక సంబంధం కలిగి ఉండాలో ఎరిగి ఉంటుంది. పాపము యొక్క భయంకరత్వానికి నువ్వు ఆలోచించండి. మనకి ఈ రోజుల్లో ప్రతిఫలాల గురించి భయం లేదు. మనం ఏం చేస్తున్నామో అనే దాని గురించి భయం లేదు. దేని కొరకు పశ్చాత్తాపడాలో అనే దాని గురించి భయం లేదు. దేని కొరకు పశ్చాత్తాపడలేకపోతున్నామో అనే దాని గురించి భయం లేదు. చూడండి, యోబు ఎన్ని సత్యాలు చెప్పాడో ఈ ఆత్మ యొక్క నడిపింపు గురించి మనం చూద్దాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము, కీర్తనలకు ముందు 23వ అధ్యాయము 23వ అధ్యాయము 5వ వచనం. ఆయన నాకు ప్రత్యుత్తరముగా అది ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందును. చూడండి, ఫస్ట్ మొట్టమొదటి ఏం చెప్తున్నాడు ఆయన? మనం విన్నాం ఇందాక. ఎందులో విన్నాం? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మనకు చెప్పాడు ప్రభు, సత్యస్వరూపైన ఆత్మ మీకు తెలియచేయును అని మాట్లాడినారు. ఇక్కడ మనం చూస్తే కనుక అదే వచనాన్ని యోబు తన భావజాలంలో చెప్తున్నాడు, తన హృదయంతో చెప్తున్నాడు, తన ఉద్దేశములు ఎలా బయలుపరచాలో ఆ భాషలో చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు చూడండి. ఆయన అంటున్నాడు, ఆయన మనకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును, ఆయన నాతో పలికిన మాటలను గ్రహించుకుందును. చూడండి, ఈ మనసు మనకి ఉందా? ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను తెలుసుకుంటాను. ఆయన పలికిన మాటల యందు నేను మనసు పెడతాను. ఆలోచించేయండి.
ధరణి కూర్చోమును, ఆయన పలికిన మాటలు నేను దృష్టి పెడతాను. చూడండి, ఆయన పలికిన మాటలను నేను దృష్టి పెడతాను. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఏ కాలంలో అయినా ఆ సత్యస్వరూపైన ఆత్మ పనిచేస్తుందా లేదా? ఏ సమయంలో అయినా ఆ సత్యస్వరూపైన ఆత్మ మనిషికి గ్రహింపు కలగచేస్తుందా లేదా? ఎలాంటి గ్రహింపును